కీర్తనలో భాగం 42వ కీర్తన. 42వ కీర్తన 1-2 వాక్యాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను? ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను. చాలండి. హల్లెలూయా. చూడండి, ఒక ఆత్మ సంబంధిలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి తెలుసండి? దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. అంటే ఒక ఆత్మ సంబంధి అనే వ్యక్తిలో ఉండవలసిన అనుభవం తెలుసండి. అతడు దేవుని సన్నిధిలో కనబడడానికి ఇష్టపడతాడు. ఆమేన్. ఒక ఆత్మ సంబంధి దేవుని సన్నిధిలో గడపడానికి ఆశపడతాడు. ఒక ఆత్మ సంబంధి దేవుని సన్నిధిలోనే జీవించడానికి తృష్ణ, దాహం కలిగి ఉంటాడు. ఆత్మ సంబంధి దేవుని దినాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ఆరాధనని, దేవుని పరిశుద్ధ దినాన్ని, దేవుని ప్రార్థన దినాన్ని అతడు ఆ స్థలములో ఉండాలి, ఆ స్థలములో గడపాలి, ఆ స్థలములో జీవించాలని ఆశతో, వాంఛతో, దాహం కలిగి ఉంటాడు ఒక ఆత్మ సంబంధి. హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధికి ఆశ ఉండదు. శరీర సంబంధి ఏం చేస్తాడు? ఫంక్షన్కి వెళ్ళాలా అనుకుంటాడు, మాంసం తినాలనుకుంటాడు. శరీర సంబంధి ఎలా ఉంటాడు? బయట అందరి ఎట్లా కనబడాలనుకుంటాడు. కానీ ఆత్మ సంబంధి ఎలా ఉంటాడు తెలుసండి? ఆయనకు మాత్రమే నేను కనబడాలి, ఆయన సన్నిధిలోనే నేనుండి, ఆయన సన్నిధిలో నేను కనబడి, ఆయన సన్నిధిలో నేను గడపాలని వాంఛగలిగిన వ్యక్తి. ఇది నా అంత్య దినాలలో నువ్వు రక్షింపబడ్డావు, మారు మనసు పొందావు, బాప్తిజాన్ని పొందావు, పర్వాలేదు. నువ్వు ఆత్మ సంబంధివి అయితే నీలో ఉండవలసిన దాహం ఏంటి తెలుసండి? ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో గడుపుతావు, ఆయన సన్నిధిలో గడుపుతావు. దావీదు మహారాజు గొప్ప ఇల్లు కట్టాడు, గొప్ప భవనం కట్టాడు. అయినను అతడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు? ఎక్కడ నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు? దేవుని మందిరములో చిరకాలం ఉండాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ దినమున ఒక విశ్వాసికి ఉండవలసిన ప్రత్యక్షత, రక్షింపబడిన విశ్వాసి ఉండవలసిన ప్రకటన దేవుని సన్నిధిలో ఉండాలి. చిరకాలము నేను దేవుని మందిరములలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఇంకొంచెం లోతుకి వెళ్తే ఆయన అంటాడు, నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉండవలెనని కోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒలీవ మొక్కతో ఎందుకు పోల్చుకుంటూ తెలుసా అండి? ఒలీవ చెట్టు దేవుని మందిర సేవ కొరకు వాడబడిన చెట్టు. ఈ దినం మన పిల్లలు ఎక్కడ ఉండాలని ఆశపడాలి తెలుసా? మన భర్త ఎక్కడ ఉండాలని ఆశపడాలి తెలుసా అండి? మనము ఎక్కడ ఉండాలని కోరిక కలిగి ఉండాలి తెలుసా అండి? ఆయన మందిరములో ఉండాలని, ఆయన సన్నిధిలో గడపాలని, ఆయన సన్నిధిలో ఒలీవ చెట్టు వలె మనము, మన పిల్లలు వాడబడాలి. ఒక ఆత్మ సంబంధమైన కుటుంబానికి ఉండవలసిన ఒక లక్షణం ఇది. ఆయన సన్నిధిలో గడిపితే ఏమొస్తుందో తెలిసింది? డబ్బు రాకపోవచ్చు. ఆయన సన్నిధిలో గడిపితే నీకు సంపూర్ణ సమాధానం కలుగుతుంది. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. లోకములో సమాధానం లేదు, కానీ నువ్వు ఆయన సన్నిధికి వస్తే నీకు సమాధానం. లోకములో సంతోషము లేదు, కానీ ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలుగుతుంది. లోకములో క్షేమము లేదు, కానీ నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆయన నీకు క్షేమం ఇస్తాడు.
లోకములో కాపుదల లేదు, కానీ ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థనలు గడిపితే నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకు మీరు చేయించిన ఉద్యోగ స్థలాలలో దేవుడు కాపుదల ఇస్తాడు. చినిగిపోయిన సంచి మాదిరిగా నీ కష్టార్జితం పాడైపోతుంది, కానీ ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో గడిపి ఆయన సన్నిధిలో వాక్యం విని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో ఆరాధన చేసి ఆయన సన్నిధిలో అర్పణం చేసి ఆయన సన్నిధిలో ఉన్న సన్నిధిని ఆ మహిమను అనుభవించి వెళితే ఆ దినం నుండి చేయించిన ప్రతి కార్యమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్దాం హల్లెలూయా. దేవునికి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. దేవుని సన్నిధికి దూరంగా ఉండి మనం ఏమి చేయలేం. ఆత్మ సంబంధి రాత్రంతా పనిచేసినా కూడా ఉదయకాలం వెంటనే అమ్మో నేను దినం దేవుని మందిరంలో కనబడాలి, దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ఆరాధనలో ఉండాలి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని విని నేను ఆత్మకును నా శరీరానికి నేను బలాన్ని చేకూర్చుకోవాలని తృష్ణ కలిగి ఉంటాడు, వాంఛ కలిగి ఉంటాడు. ఇది ఆత్మ సంబంధి లక్షణం. టైం అయిపోతుంది, 10 గంటల కంటే 10 గంటలకు దేవుని సన్నిధికి వెళ్తాను అని తృష్ణ కలిగి ఉంటాడు ఆత్మ సంబంధి. అందుకే సంఘములో ఒక ఆత్మ సంబంధుల వలె నీ కుటుంబం నడవాలి, ఒక ఆత్మ సంబంధి వలె మన జీవితాలు నడవాలి. ఒక ఆత్మ సంబంధి ఎలాగుంటాడయ్యా అంటే వర్షం వచ్చింది అని అతడు మందిరానికి రాక మానడు, అయ్యో బంధువులు వచ్చారని అతడు మందిరానికి రాక మానడు, అయ్యో చలి వేస్తుందని మందిరానికి రాక మానడు, అయ్యో అనారోగ్యముతో ఉన్నానని మందిరానికి ఆయన సన్నిధులకి రాక మానడు. ఎందుకంటే ఆయన సన్నిధిలోనే, ఆయన సన్నిధిలో ఉంటేనే సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన సమాధానం, సంపూర్ణమైన క్షేమం అని ఆత్మ సంబంధి ఎరిగిన వాడే ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఓ హన్నా తల్లి గారికి గొడ్డాలి, ఇంట్లో వేదన, బాధ, సమస్య ఆ నిన్న నుండి తొలగించబట్టు కొరకు ఆమె దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధికి వచ్చి ఆమె ప్రార్థనలో గడిపింది. ఆయన సన్నిధికి వచ్చిన వారిని దేవుడు వట్టి చేతులతో పంపించాడా? దేవుడు ఆమెను దేవుడు సంతానమును దేవుడు అనుగ్రహించి గర్భాన్ని తెరిచి ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన ఆనందముతో అద్భుతమైన సంతోషముతో ఇదిగో నీవు చేసుకున్న మని దేవుడు ఆలకించాడు, ఇదిగో నీవు గర్భవతి వగును అనినట్లుగా దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎలిజబెత్, జకరియా దేవుని సన్నిధానములో జకరియా ప్రతిరోజు తన భార్య విషయములో ప్రార్థనలో గడిపాడు. ఆయన మందిరానికి ప్రతిరోజు తన తరగతి చొప్పున అతని యాజకత్వము తన క్రమము చొప్పున దేవుని సన్నిధికి వచ్చే ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ వృద్ధాప్య స్థితిలో కూడా తన భార్య అయిన ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకొని గర్భమును దేవుడు అనుగ్రహించి కరుణ కటాక్షమును వారిపై దేవుడు కృప చూపాడు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నీ ఇంట్లో కష్టాలు పోవాలండి, ఎట్లా పోతాయి? నీ ఇంట్లో సమస్యలు పోవాలి, ఎలా పోతాయి? నీ ఇంట్లో వేదనలు పోవాలి, ఎలా పోతాయి? నీ ఇంట్లో ఉన్న చీకటి తొలగిపోవాలి, ఎలా పోతుంది? నీ ఇంట్లో ఉన్న ప్రతి విధమైన అనారోగ్యతలే కావచ్చు, ప్రతి విధమైన సమస్యలే కావచ్చు, వాటిలో నుండి విడుదల పొందాలంటే జీవము గల దేవుడు నీ పక్షమున యుద్ధము చేయాలి, జీవము గల దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి. అవి జరిగించాలంటే ఇదిగో ఆయన సన్నిధికి నువ్వు వస్తే, ఆయన సన్నిధిలో ఆయన కనుదృష్టి ఉంది, ఆయన మనసు ఉంది. ఆ స్థలానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి ఆ స్థలములో దేవుని సన్నిధిలో నిన్ను నీవుగా తగ్గించుకొని ఆయన వైపు తిరిగి దేవుని సన్నిధిలో గడిపితే అద్భుత రీతిగా నా దేవుడు ద్వారం తెరిచి కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో
తన పితరుడట తప్పు చేశాడు. పితరుడు ఏం చేశాడంటే ఏం చెప్పాడు? తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడంటే దేవుని సేవకులకు ఏం చేశాడు? విరోధంగా ఒక గుంపును పోగు చేసుకున్నాడు. అప్పుడు దేవుని కోపం వచ్చి ఏం చేశాడు తెలుసండి? సేవకుడు ఏమనలేదు, దేవుడు ఏం చేశాడు తెలుసండి? భూమి యొక్క నెరను విరిచింది. కోరాహు ఇదిగో అతనికి ఎప్పుడైతే విరోధంగా చేశారో వారందరూ చచ్చిపోయారు. ఇప్పుడు కోరాహు చేసిన పొరపాటును బట్టి వారు దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డారు. అప్పుడు కోరాహు యొక్క పాపములో లేని కొంతమంది తన కుమారులు, తన పితరులు ఏం చేశారు తెలుసండి? దేవుని సన్నిధికిలో ఉండాలని ఆశపడుతున్నారు, కానీ దేవుని సన్నిధిలో ఉండలేని స్థితిని బట్టి వారు ఒక కీర్తనలో ఒక మాట అంటారు. ఏమంటే తెలుసండి? అయ్యా, నీ మందిరములో నివసించువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా ధన్యులంటే, ఇదిగో నీ మందిరములో, నీ బలిపీఠము మీద ఇదిగో వానకోవెలకు, ఇదిగో పిచ్చుకలకు గూటి స్థలం ఉందయ్యా. నీ మందిరములో పక్షులకు ఆహారము సిద్ధపరచావయ్యా. నీ మందిరములో కాపుదలుందయ్యా. నీ మందిరములోనే విజయం ఉందయ్యా. నీ మందిరములో గడుపుట శ్రేష్టము. ఒక్క దినము నీ మందిరంలో గడిపితే చాలయ్యా. ఒక్క దినము నీ మందిరంలో గడిపితే చాలయ్యా. 1000 దినముల కంటే శ్రేష్టమని వారు దుఃఖముతో ఏడుస్తూ దేవునిలో ఇదిగో కన్నీటి పాట పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. దేవుని సన్నిధికి ఎప్పుడైతే వారు నిలవలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆ సన్నిధి దూరమైనప్పుడు, ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం కోల్పోయినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఒక్క దినం గడిపితే చాలయ్యా, 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ దినమున మనకు ఆ ప్రత్యక్షత ఉండాలి అని చెప్తూ వాళ్ళు ఒక మాట అంటారు. చదవండి ఆ మాట ఒకసారి. 84వ కీర్తన 10వ వాక్యం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునదుట నుంట నాకు ఇష్టము. చూడండి, కోరాహు కుమారులు అంటున్నారు, ఒక్క దినము నీ మందిరంలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నమాట. ఇప్పుడు నువ్వు ఒక దినం ఏడ గడపాలి? దేవుని మందిరంలో నువ్వు ఒక దినం గడిపితే అది 1000 దినముల ఆశీర్వాదం నీ మీదకి దిగి వస్తుంది. ఆమె చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు ఈ ఒక్క దినమే ఈ పరిశుద్ధ దినము, ఈ ఆరాధన దినము, దేవుడు దర్శించి ఆశీర్వదించే దినం పోయి నువ్వు భక్తిహీనుల గుడారంలో గడిపితే, భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులంటే చెడిపోయిన వారు, వెనకబడిపోయిన వారు, దుర్మార్గులు, దుష్టులు, చీకటి జీవితం చేయుచున్న వారు. నువ్వు దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవుని ప్రార్థనను విడిచి ఇదిగో నువ్వు భక్తిహీనుల ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తే నీ పిల్లలు ఏమవుతారు? తిరుగుబోతులు అవుతారు, వ్యభిచారులు అవుతారు, నరహంతకులు అవుతారు, జూదగాళ్ళు అవుతారు. దేవుని మందిరములో నువ్వు గడిపితే, దేవుని మందిరములో నువ్వు నిలిస్తే ఇదిగో వారు గొప్పవారవుతారు. ఆమేన్, హల్లెలూయా. హన్నాకి దేవుడు కుమారుని ఇచ్చాడండి. ఇచ్చిన వెంటనే ఆ కుమారుని పట్టుకొని ఊర్లోకి వెళ్ళలే, ఆ కుమారుని పట్టుకొని బంధువుల దగ్గరికి వెళ్ళలే, ఆ కుమారుని పట్టుకొని దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో వదిలేసింది. ఆమె మందిరములో వదిలేసినప్పుడు ఆ వ్యక్తి, ఆ బాలుడు దేవునికి పరిచర్య చేయుచున్నాడు. హల్లెలూయా. యెహోవాకు సేవ చేయుచున్నాడు, దేవుని మందిరములో ఎదుగుతున్నాడని మనుషుల దయలోను దేవుని దయలోను అతడు వర్ధిల్లుచు, దేవుని బిడ్డలారా ఇదిగో ఆ సమయాలు, బాలుడగు సమయాలు దేవుని స్వరాన్ని వినే స్థాయిలో ఎదిగాడు. ఇప్పుడు మన పిల్లలు ఎక్కడున్నారు? టీవీల మీద ఉన్నారా? ఇక దయ్యం పట్టకుండా ఏం పడుతుంది వాళ్ళకి? తిండి పెడతావు,
ప్రార్థన రాకపోతే తిండి కూడా వారికి పెట్టద్దు. ఎందుకు పాడైపోయారు పిల్లలు? నీ కుటుంబం ఎందుకు పాడైపోతుంది? నీ జీవితం ఎందుకు పాడైపోతుంది? నీ బ్రతుకు ఎందుకు పాడైపోతుంది? దేవుని సన్నిధిలో లేరు. హన్నా దేవుని సన్నిధిలో ఉంది, ఎల్కానా దేవుని సన్నిధిలో ఉన్నారు. వారికి పుట్టిన కుమారుని కూడా ఆయన సన్నిధిలో వదిలేశారు. ఇప్పుడు ఆయన సన్నిధిలో వదిలేస్తే బిచ్చగాడయ్యాడా, గొప్పవాడయ్యాడా? ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడా, బిచ్చగాడయ్యాడా? ఇప్పుడు మన పిల్లలు బిచ్చగాళ్ళు కావాలా, గొప్పవాళ్ళు కావాలా? గొప్పవాళ్ళు కావాలని పిల్లలు ఎక్కడ ఉండాలి? బయట రోడ్ల మీద ఉండాలా? ఫంక్షన్ల కాడ ఉండాలా? టీవీల మీద ఉండాలా? బ్రతుకులు నాశనం అవుతాయి, జీవితాలు నాశనం అవుతాయి. లోకములో ఒక సామెత ఉంటుంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనము లేదు. బ్రతుకులు పాడైపోయిన తర్వాత నా బ్రతుకు బాగుచ్చాయి అంటే ప్రయోజనము లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మ సంబంధమైన తల్లివేనా, ఆత్మ సంబంధమైన తండ్రివేనా, ఆత్మ సంబంధమైన భార్యవేనా, ఆత్మ సంబంధమైన భర్తవైతే, ఆత్మ సంబంధమైన కుటుంబం అయితే మీరు దేవుని సన్నిధిలో కనబడడానికి తృష్ణ కలిగి ఉండుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనబడడానికి వాంఛ కలిగి ఉండండి. వారు ఆత్మ సంబంధులు, వారు గొప్పవారు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. వారు ప్రయోజకులు అవుతారండి. నీకు తిండి లేకపోవచ్చు, నీకు బట్ట లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో గడిపే ఆరోగ్యం దేవుడిచ్చాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే, చేతులెత్తి ప్రార్థించితే మంచి చేతులు ఇచ్చాడు, మంచి కాళ్ళని ఇచ్చాడు, మంచి నోరునిచ్చాడు. దేవుని కొరకు నువ్వు వాడబడవు. దేవుని కొరకు జీవించండి. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా ఇతడు క్రైస్తవుడు, ఇస్ ఏ క్రిస్టియానిటీ అంటే అది తప్పు, అది తప్పు. దైవజనులు యేసన్న గారు అన్నారు, దేవుని సన్నిధికి రాకుండా ఒక వ్యక్తి దీవించబడుతున్నాడు అంటే అది భ్రమాట, అతడు భ్రమలో ఉన్నాడట. అందుకే ఇప్పుడే మీరు శుద్ధి చేసుకోండి. నువ్వు ఆత్మ సంబంధిగా నువ్వు బ్రతకాలంటే కుటుంబ సమేతంగా ఆయన సన్నిధిలో నువ్వు కనబడదువుగాక. ఆదివారం ఆరాధనలో నువ్వు కనబడాలి, శనివార ప్రార్థనలో నువ్వు కనబడాలి, కుటుంబ ప్రార్థనలో మీరు కనబడాలి. ఆయన సన్నిధిలో మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఆయన సన్నిధిలో మనం ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. ఆయన సన్నిధిలో వాక్యం చదువుతాం, ఆయన సన్నిధిలో వాక్యాన్ని వింటాం. దీని ద్వారా ఏం జరుగుతుందో తెలుసండి? పరలోకము నీ కొరకు తెరవబడుతుంది. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పరలోకము నుండి ఒక మహిమ నీ మీదికి దిగి వస్తుంది. ఆ మహిమలో నుండి ప్రతి అవసరత, అక్కర్లు నీలో తీర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, జీవము గల దేవుని సన్నిధి కాంతి నీ మీద ఉదయించాలి. ఇప్పటికైనా ఒకవేళ నువ్వు శరీర సంబంధివయ్యా ఉండకు, నువ్వు లోక సంబంధిగా ఉండకు, నువ్వు దేవుని సంబంధిగా, ఆత్మ సంబంధిగా నీవు ఉంటున్నావంటే ఆత్మ సంబంధిలో ఉండవలసిన లక్షణము అతడు దేవుని సన్నిధిలో గడుపుతాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంపాదించుకున్నా ఏవి శాశ్వతం కాదు. ఒకటి దేవుని సన్నిధిలో గడిపితేనే ఒక పరిపూర్ణమైన సమాధానము, సంతోషం నీ కుటుంబం అనుభవిస్తుంది. హల్లెలూయా.